గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కావటి మనోహర్ నాయుడు ఒక సంచలనమైన నిర్ణయం కూడా తీసుకున్నాడు. అసలు ఆయన ఇన్ని రోజులు ఆ పదవిలో కొనసాగడమే గగనం. గ్రేట్, అసలు చాలా గ్రేటు. ఇన్ని నెలల్లో ఆయన ఆ మేయర్ పదవిలో ఉన్నాడంటే గ్రేట్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం తనను అవమానిస్తుందని చెప్పేసి మేయర్కి ఉండాల్సిన కనీస ప్రోటోకాల్ సైతం కూడా తీసేశారని చెప్పేసి మనోహర్ నాయుడు మాట్లాడాడు, ఆరోపణ కూడా చేశాడు. అంతేకాదు, స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంటుంది. స్టాండింగ్ కమిటీ సమావేశం విషయంలోనూ అవమానం జరిగింది. గతంలో మేయర్ స్థాయి వ్యక్తి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఎదురు కాలేదు. అవమానాలు భరించలేకే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన వివరించాడు. అంతేకాదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాబట్టి మనోహర్ నాయుడు గారిని ఎంతగానో అవమానించిందంట. మేయర్ ఛాంబర్స్కి ఇవ్వాల్సినటువంటి కనీస సిబ్బందిని కూడా కుట్రపూరితంగా తొలగించేసిందంట. ఈ నెల 17వ తేదీన స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు తనకు సమాచారం ఇచ్చినప్పటికీ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి తనకు తెలియకుండా ఆ కమిటీ ప్రతిపాదనలో అదేవిధంగా మీటింగ్ సమయం నిర్ణయిస్తున్నారని చెప్పేసి నిర్ణయించేశారంట. తన ఛాంబర్కి తాళం వేసి తాను వెళ్తే లాక్ ఓపెన్ చేయకుండా అధికారులు డ్రామాలు కూడా ఆడుతున్నారని చెప్పేసి ఆయన మండిపడ్డాడు. జరుగుతున్నటువంటి ఘోరాలు చూడలేకే మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను అనేసి రాజీనామా పత్రాన్ని కలెక్టర్ గారికి పంపుతున్నట్లు మనోహర్ నాయుడు గారు వివరించడం జరిగింది. ఆ లెటర్ కూడా చూసాం, సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. అదే చెప్పాం కదా, కూటమి అధికారం చేపట్టి 10 నెలలు అవుతుంది, అయినా కానీ మేయర్ పదవిలో అతను కొనసాగాడు అంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయనది చాలా గట్టి గుండె ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్నే తరిమేశారు, కొట్టి తరిమేశారు, భయభ్రాంతికి గురి చేసి తరిమేశారు. అలాంటిది మేయర్ ఉంటుందా? మేయర్ పదవిలో ఉంటారా? ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి మనం, మనోహర్ నాయుడు గారికి. ఇన్ని రోజులు తన పదవిలో కొనసాగాడంటే నిజంగానే అప్రిషియేట్ చేయాలి. అది కూటమి ప్రభుత్వం, అందులోనూ గుంటూరు మామూలుగా ఉంటుందా? మొత్తం పైన నుంచి కింద వరకు మొత్తం వాళ్ళదే. అలాంటి చోట్ల కూడా నిలబడ్డాడంటే ఈయన గట్టి గుండె అనేది చెప్పుకోవాలా. ఎనీహౌ, మొత్తానికి ఇన్ని రోజులు కొనసాగాడంటే వండర్ఫుల్. ఎందుకంటే ఇంకా కొనసాగి ఉంటే ఇంకా ఎక్కువగా కూడా ప్రెజర్స్ ఉండేటివి ఇంకెన్నెన్నో ఉంటాయి. మనం తుని నియోజకవర్గంలో కూడా మనం చూసాం. అక్కడ కూడా స్వయంగా వాళ్ళే రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీరు ఏం చేస్తారు? ప్రెజర్స్ అక్కడ నుంచి వాళ్ళ అందరిని లాగేసుకుంటున్నారు, భయభ్రాంతికి గురి చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, భయానికి గురి చేస్తున్నారు. ఆమె కూడా వాలంటరీగా రిజైన్ చేసింది. పాపం వాలంటరీగా రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అది ఒకటి కాదు, ఇక చెప్పుకుంటా పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు, మీకు అందరికీ కూడా తెలిసిన విషయాలు. కానీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో తెలుసుకోవాలి, అందరికీ తెలియజేయాలన్న ఒపీనియన్తోనే వీటన్నిటి కూడా మీ ముందుకు తీసుకోవడం కూడా జరిగింది.